For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఈ టీఎఫ్ఐలోకి రావడానికి మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సార్? ఎట్లా అంటే మా తల్లిదండ్రులు కంటే ఫార్మర్స్, వాళ్ళకి ఏం తెలియదు. ఇంకా నేనేం చేశానంటే మంచి డాన్సర్ కావాలి, ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేసి హైదరాబాద్ వచ్చి. అంటే మీరు వచ్చిన వెంటనే మీకు ఛాన్సెస్ దొరకలేదు కదా, మరి ఛాన్సెస్ కోసం మీరు ఎలా ట్రై చేశారు, అసలు ఏంటి? యాక్చువల్గా ఏంటంటే నా ఫ్యామిలీ మొత్తం వదిలేసేసి, నా చిన్న బేబీ అని వదిలేసేసి వచ్చి ఇక్కడ చాలా కష్టాలు పడ్డా. ఫస్ట్ మీ పేరు కళ్యాణ్ అని చెప్పారు కదా, అదే ఒరిజినల్ నేమా లేకపోతే మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని కూడా వినండి, అదే పవన్ కళ్యాణ్ అని ఇష్టం అని ఆ పేరు పెట్టుకున్నారా? ఫాస్ట్గా ఉండదు ఇక్కడ, ఏంటంటే ఎంత ఫాస్ట్ ఉంటే అంత మనం. కొన్ని రేప్ సీన్స్ కూడా ఉంటాయి కదా, మరి ఆ రేప్ సీన్స్ లో అంటే మాకు తెలిసినంత వరకు ఎవరైతే మీరు, ఆ హీరోయిన్, డైరెక్టర్ గారే ఉంటారు, ఇంకెవరు ఉండరు చుట్టుపక్కల అని విన్నాను. రేప్ అనేది కంపల్సరీ జరిగింది మేడం. షూట్ అయిపోయిన తర్వాత ఆర్టిస్టులు అందరికి అమౌంట్ ఇస్తారు కదా, అంటే మీకు డైరెక్ట్ గా ఇస్తారా? కొంత ఎగ్గొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అలా మీకు ఏమైనా అయిందా? వాళ్ళు మన కట్అవుట్ చూసి వాళ్ళు ఇచ్చేస్తున్నారా లేదనుకుంటే ఇంకో ఇస్తారని తెలియదు, కానీ మనకైతే మనీ అయితే. మీ ఇన్స్పిరేషన్ మీ వైఫ్ అంటారు. నీకంటూ ఒకటి ఉండాలి, మా మిస్సెస్ పంపించింది. నాకు అదేనండి చాలా బాధ చేసేది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా, మరి మీరు ఎప్పుడు ఫైటింగ్ సీన్స్ చేసినప్పుడు మీ హ్యాండ్ బ్రేక్ అవడం కానీ అలాంటివి ఎప్పుడైనా జరిగాయా? మంచి క్వశ్చన్ అడిగారు మేడం, వాస్తవం చెప్పాలంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి అతను ఎవరో అనుకుంటున్నారా? అతను చాలా మూవీస్ లో విలన్ రోల్స్ చేస్తారు. మరి విలన్ అంటే అమ్మో అనుకోకండి, అతను ఒక ఆర్టిస్ట్ కూడా. అతని పేరు కళ్యాణ్. మరి అతను ఈ ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, ఎలాంటి స్ట్రగల్స్ ఫేస్ చేశారు అనేది అతని మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఓకే, ఫైన్. ఫస్ట్లీ అసలు మీరు ఈ తెలుగు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, అసలు వచ్చే ముందు మీరు ఏం చేసేవారు సార్? నేను చిన్నప్పుడు ఏంటంటే డ్యాన్స్ బాగా పిచ్చండి, సినిమాలు ఇంకా పిచ్చి. నేను చిన్నప్పుడు చూసినప్పుడు కొండవీడి దొంగ, జగదిగి వీడాదిలో సుందరి ఇలాంటి మూవీస్ చూసేవాడిని. మా డాడీ స్కూల్కి పంపించమంటే నేను డబ్బులు తీసేసి సినిమాకి వెళ్ళిపోయేవాడిని. అట్లా ఎట్లయినా సరే నేను కూడా ఒక మంచి ఇదిలో ఉండాలి, ఆర్టిస్ట్గా ఉండాలి అని అప్పటి నుంచే నాకు 8th క్లాస్ 9th క్లాస్ నుంచే అనుకున్నాం. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఒక టీవీలో డ్యాన్స్ చూసాను అనుకోండి, అదే డ్యాన్స్ నేను వేస్తాను. అలా చేసి లేదండి, నేను అలా చూసానంటే ఇలా దింపేస్తా. ఇక్కడ వినాయక చవితిగా ఫంక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు అట్లా వేసేవాడిని. అట్లా చేసుకుంటూ ఒక ఆర్టిస్ట్ అవ్వదాం అని చెప్పేసి ఆలోచనతో స్టబుల్తో వచ్చిన. మొత్తం మీద ఆర్టిస్ట్ అయితే అయిపోయారు. మరి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి ఒక 3 years అవుతుంది మేడం. యాక్చువల్గా ఏంటంటే విజయవాడలో నేను టిక్ టాక్లు చేశాను మేడం. ఫస్ట్లో టిక్ టాక్ దాదాపుగా 1 million దాకా వెళ్ళిన. అయితే ఒకళ్ళు చూసి నాకు మున్నా మాస్టర్ అని చెప్పేసి ఇక్కడే డ్యాన్స్ మాస్టరు, ఆయన అక్కడ పరిచయం మనకి. అక్కడ దాకా చేసుకుంటూ ఇక్కడ కూడా నాకు కొంచెం చిన్నవి చూపించుకుంటూ అలా ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే, మరి ఈ టీఎఫ్ఐలోకి రావడానికి మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీ సపోర్ట్ మ్యామ్. ఎట్లా అంటే మా తల్లిదండ్రులు కంటే ఫార్మర్స్, వాళ్ళకి ఏం తెలియదు. మా మిస్సెస్ ఏంటంటే నేను స్కూల్లో చేసినప్పుడు నా ఫ్రెండే తను. అట్లా మా ఇద్దరు లవ్ మ్యారేజ్. ప్లస్ తనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసేది, ఒక 8th 9th క్లాస్ అంటే నా ఫ్రెండ్. డ్యాన్స్ చేయాలి, మనం ఒక మంచి స్థాయిలో పెట్టాలి అని చెప్పేసి తను కూడా ఉండేది. ఇంకా నేనేం చేశానంటే మంచి డాన్సర్ కావాలి, ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేసి హైదరాబాద్లో వచ్చి. అంటే మీరు వచ్చిన వెంటనే మీకు ఛాన్సెస్ దొరకలేదు కదా, మరి ఛాన్సెస్ కోసం మీరు ఎలా ట్రై చేశారు, అసలు ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ట్రై చేశాను మేడం. ఇక్కడ మనకి ఎవరు తెలియదు. ముందు మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరు తెలియదు. ఇక్కడ రావటానికి కారణం కూడా యాక్చువల్గా ఏంటంటే నా ఫ్యామిలీ మొత్తం వదిలేసేసి, నా చిన్న బేబీ అండి వదిలేసేసి వచ్చి ఇక్కడ చాలా కష్టాలు పడ్డా. ఫస్ట్ తినటానికి కూడా ఉండేది కదా మేడం, 5 రూపాయల నుంగు చూపించాడు. కానీ నేను మా ఫ్యామిలీకి కూడా నేను చెప్పేవాడిని కాదు. అలా నెట్టుకుంటూ ఇవాళ ఒక చిన్న పొజిషన్ వచ్చింది మేడం నాకు. 10-12 సినిమాలు చేశాను మేడం నేను. 10 to 12 మూవీస్ చేశారు. ఏ మూవీస్ లో చేశారు? సలార్, ఫస్ట్ సలార్ మేడం.
సలార్లో మేము 65 నంబర్స్ వెళ్ళాము. సెలక్షన్స్కి వెళ్తే 12 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 12లో 2 సెలెక్ట్ అయ్యాము. ఫైనల్ నేను సెలెక్ట్ అయ్యా. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే మరి చాలా ప్రభాస్ happy గారితో feeling సినిమా మేడం. అంటే? అమ్మో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు పాన్ ఇండియా మేడం, అవును. పాన్ ఇండియా మూవీ. ప్రభాస్తో అంటే మామూలు విషయం కూడా కాదు. చక్కగా మంచి రోల్ ఇచ్చారు నాకు. అక్కడ నుంచి నా పేరు కూడా మారిపోయింది మేడం. సలార్ కళ్యాణ్ అనేవాళ్ళు మా గుంటూరు వెళ్తే, అల్లే నువ్వు సలార్లో ఉన్నారా, గొడుగు పట్టుకొని ఉన్నావురా, నువ్వు సలార్ కళ్యాణ్ అని చెప్పేసి అనేవాళ్ళు. మరి మీరు సలార్ అంటే ప్రభాస్ తో మూవీ చేశారు కదా, మరి ప్రభాస్ ని దగ్గర నుంచి చూసారు కదా, మరి ప్రభాస్ సార్ తో ర్యాప్ ఎలా ఉంటది సెట్ లో మీ అందరికి? అంటే ఒకటి మేడం, ప్రభాస్ గారికను మాకు సంబంధం లేదు మేడం. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి చిన్న ప్రభాస్ నుంచి చేశాను మేడం. అంటే స్టార్టింగ్ ప్రభాస్ అంటే చైల్డ్ లో ఎట్లా ఉన్నాడు దాంట్లో రోల్ చేశాను మేడం. పెద్ద రోల్ వచ్చేసరికి ఏంటంటే చేశాను కానీ కట్ చేశారు. కానీ ప్రభాస్ గారు చాలా మంచోళ్ళు అండి. యాక్చువల్గా చెప్పాలంటే తన పని తను చేసుకుని వెళ్ళిపోతారు. షూటింగ్ ఉందంటే మనకన్నా 5 minutes ముందే వచ్చి రెడీ అయిపోయిందా అని చెప్పేసి అంటారు ప్రభాస్ గారు. ఇంకా స్టార్ట్ చేయండి అంటారు. చాలా మంచోళ్ళు. అండ్ నేను విన్నానండి మీరు రజనీకాంత్ గారితో కూడా ఫోటో తీసుకున్నారు కదా, సో మరి రజనీకాంత్ గారితో ఒక మూవీ ఏమైనా చేశారా? అవును మేడం, రజనీకాంత్ తో తమిళ్ మూవీ చేశాను. చేస్తుంటే రజనీకాంత్ గారు కార్లో ఇట్లా వెళ్తా ఉన్నారు. వెళ్తుంటే సార్ ఒక చిన్న ఫోటో సార్ అని చెప్పేసి అన్న, అది మైండ్లో పెట్టుకున్నారు. దాదాపుగా మేము ఒక 70 మంది 80 మంది ఆర్టిస్టులు అంతా ఉన్నాం. ఇంకా రజనీకాంత్ గారు అది గుర్తు పెట్టుకొని సారు లాస్ట్లో నన్ను పిలిచి క్యారివన్లో తీసుకెళ్ళిపోయి ఫోటో ఇచ్చారు మేడం. నేను చేతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసలు ఒకప్పుడు నేను చిరంజీవి చూడాలంటే అమ్మో చూడగలను లేదా రజనీకాంత్ చూడగలమా అని అనుకోవడం, వాళ్ళతోనే ప్రయాణం చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ పేరు కళ్యాణ్ అని చెప్పారు కదా, అదే ఒరిజినల్ నేమా లేకపోతే మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని కూడా వినండి, లేదా పవన్ కళ్యాణ్ అని ఇష్టం అని ఆ పేరు పెట్టుకున్నారా? యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం మేడం. అయితే సార్ సినిమా దాదాపు ఒక సినిమా వచ్చరికి 3 times 4 times అలా చూస్తూ ఉంటాను. నా పేరు రాంబాబు, అయితే కళ్యాణ్ రాంబాబు ముందు. ఎప్పుడైతే ఈ సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత రాంబాబు అనేది కొంచెం ఓల్డ్గా ఉందిలే, కళ్యాణ్ చాలా ఫాస్ట్గా ఉందిలే అని చెప్పేసి ఇంక కళ్యాణ్ అనేది రన్నింగ్ అయిపోయింది. కానీ నా ఆధార్ కార్డులో కానీ ఏదైనా కానీ కళ్యాణ్ రాంబాబు అనేది ఉండేది. కళ్యాణ్ రాంబాబు అయితే మీ ఒరిజినల్ ఏమో. ఇంకా సినీ ఫీల్డ్ కి వచ్చానని ఇంకా కళ్యాణ్ అని పెట్టుకున్నారు అనమాట. ఫాస్ట్ గా ఉంటది ఇక్కడ, ఏదైనా ఎంత ఫాస్ట్ ఉంటే అంత మనం అవును ఉంటది. మరి సార్ మీరు విలన్ రోల్స్ ఎక్కువగా చేస్తారు కదా, మరి విలన్ అంటే కొన్ని రేప్ సీన్స్ కూడా ఉంటాయి కదా, మరి ఆ రేప్ సీన్స్ లో అంటే మాకు తెలిసినంత వరకు ఎవరైతే మీరు ఆ హీరోయిన్ డైరెక్టర్ గారే ఉంటారు, ఇంకెవరు ఉండరు చుట్టుపక్కల అని విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు? రేప్ అనేది కంపల్సరీ జరిగింది మేడం, కాకపోతే ఆర్టిఫిషియల్ రేప్ ఉంటుంది మేడం. అంటే ఒక బొమ్మలాగా తయారు చేసి అదే శారీ కట్టేసి చేస్తే రియల్గా అలా ఏముండదు మేడం. జనాలు ఏంటంటే ఉంటారు, జనాలందరూ ఉంటారు, జరిగిద్ది. కాకపోతే ఏంటంటే ఆర్టిఫిషియల్ బొమ్మలు ఉంటాయి మేడం. అంతేగాని రేపు అనేది జనాలకి చూపించడానికి నిజంగానే జరిగిపోయిందని చెప్పేసి అలా ఏం లేదు. ఆర్టిఫిషియల్గా బొమ్మ పెట్టేసి చేస్తారు. మొన్న ఓంకాళి అని చెప్పేసి మన ధైర్యం సినిమాలో నితిన్ హీరోయిన్గా చేసింది మన దేవసేన, ఆ మేడం గారితో నేను చేశాను. యాక్చువల్గా నాకు కూడా ఆ సీన్లు ఉన్నాయి. మాకంతా బొమ్మ టైపు చేస్తారు మేడం. మరి మీరు ఫస్ట్ లో చిన్న చిన్న మూవీస్ చేసేవాళ్ళు కదా, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, మరి మీకు అమౌంట్ ఎంత పే చేసేవాళ్ళు? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ సినిమాకి అయితే రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు మేడం, ఓన్లీ కన్విన్సే ఇచ్చారు. నేను తీసుకోవడం కూడా అలానే తీసుకున్నా. ఎందుకంటే ముందర మన టాలెంట్ అనేది బయటకు వస్తే ఆటోమేటిక్గా మన మనీ అనేది వచ్చేస్తుంది. అదొక నమ్మకం ఒకటి ఉందండి. కష్టపడినప్పుడు డబ్బులు రాకుండా ఉంటుంది కదా, అట్లానే కంపల్సరిగా మనం ఆర్టిస్ట్గా చేస్తున్నామంటే ఏదో రూపంలో వచ్చిద్ది అనే నమ్మకంతో ఫస్ట్ సినిమా మొత్తం నేను తీసుకోలేదు మేడం. హైదరాబాద్ నుంచి దిగంగానే ఫస్ట్ సినిమా వచ్చి సూర్యవర్మ అని చెప్పి షో చేశాను మేడం. దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, విలను ప్లస్ హీరో ఫ్రెండ్ లాగా అలా ఇచ్చారు. చాలా బాగా వచ్చింది మేడం. మరి నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు కదా, సో ఇప్పుడు మీ ఆర్టిస్ట్ అంటే షూట్ అయిపోయిన తర్వాత ఆర్టిస్టులు అందరికి అమౌంట్ ఇస్తారు కదా, అంటే మీకు డైరెక్ట్ గా ఇస్తారా లేకపోతే మీ అందరికి కలిపి ఒక హెడ్ ఉంటారు చూసారా, మేనేజింగ్ డైరెక్టర్, అతను ఇస్తారా? అంటే టైం టు టైం అమౌంట్ ఇస్తారా, లేదా కొంత ఎగ్గొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అలా మీకు ఏమైనా అయిందా? యాక్చువల్గా ఏంటంటే వర్క్ చేయగానే ఈవినింగ్ కి మనీ అయితే ఇవ్వరు మేడం. ఒకరికి ఇచ్చేది జూనియర్ ఆర్టిస్టులకి ఇస్తారు మేడం. ఒక కంపెనీ ఆర్టిస్టులు కానీ ఏంటంటే మేడం ఒక చేసిన తర్వాత ఒక 1 week 10 days అలా టైం పెట్టుకొని అమౌంట్ అయితే ఇస్తారు మేడం. నాకు తెలిసినంత వరకు అయితే మేనేజర్లు అలా మోసం చేసే వాళ్ళు అయితే ఎవరు నాకు తగలలేదు మేడం. బయట వాళ్ళకి చేశారేమో నాకే తెలియదు, కానీ
నా వరకు అయితే తగలేము. మరి మన కట్అవుట్ చూసి వాళ్ళు ఇచ్చేస్తున్నారా లేదా అనుకుంటే ఇంకో ఇస్తున్నారని తెలియదు, కానీ మనకైతే మనీ అయితే ఇస్తున్నాను. మరి ఇప్పుడు మీకు షూట్కి వెళ్తారు కదా, మీకు ఈ క్యారెక్టర్ అని చెప్తారు కదా, షూట్లో కాస్ట్యూమ్ కానీ అది షూట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎన్ని డేస్ షూట్ ఉంటుంది నార్మల్గా? ఇప్పుడు ఫర్ సపోజ్ సలార్ మూవీ చేశారు మీరు, ఇప్పుడు సలార్ మూవీకి ఎన్ని డేస్ షూట్ జరిగింది, కాస్ట్యూమ్తో సహా అంతా వాళ్ళే ఇస్తారా మీకు? యాక్చువల్గా ఏంటంటే మనకు తగ్గట్టుగా, అంటే బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా, ఫ్రెండ్ తగ్గట్టుగా, హీరో తగ్గట్టుగా, విలన్ తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ ఉంటుంది మేడం ఫస్ట్ థింగ్. అయితే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మేము హైట్ అండి, నా హైట్ ఎంత 6.3, షర్ట్ ఉండేది కానీ ప్యాంట్ ఉండదు. మళ్ళీ నేను సపరేట్గా వాళ్ళ చేత కుట్టించుకుని అలా చేసుకుని ఉంటుంది మేడం. యాక్చువల్గా ఏంటంటే కాస్ట్యూమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మేడం. అంటే పెద్ద సినిమాలకి, చిన్న సినిమాలకి ఏంటంటే వాళ్ళు తెప్పిస్తారు, లేదనుకుంటే మన ఓన్ కాస్ట్యూమ్ తీసుకెళ్తే ఏదైనా ప్రాబ్లం అయినా కానీ, షర్ట్ ఏదైనా చినిగిపోయినా కానీ ఏం చేస్తే మనీ పే చేస్తాను మనం దాని తగ్గట్టుగా. అంటే నార్మల్గా షూట్ ఎన్ని డేస్ ఉంటుంది అలా చెప్పలేము మేడం. ఇప్పుడు సలార్ ఉంది 3 డేసే ఉంది, జై హో జనార్దన్ చేశా 10 డేస్ చేశా. అంటే మీ రోల్ వరకే ఉంటుందా? నా రోల్ వరకు నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు సినిమాలో చేశారు, సలార్ సినిమాలో చేశారు, ఇప్పుడు మీ రోల్ ఇన్ని డేస్ అని ఉంటుంది కదా, అంటే ముందే ఎస్టిమేట్ చేసి చెప్తారా ఇన్ని డేస్ అని? చెప్పలేము మేడం. ఎందుకంటే ఒక 3 డేస్ అనుకోండి, 3 డేస్లో 1 డే ఒక వర్షం పడినా కానీ, ఒక కాస్ట్యూమ్ మిస్ అయినా కానీ, ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంకో 1 డే డిలే అవుతుంది, 4 డేస్ అవుతుంది. అంతేగాని ఈ విలన్కి ఎంతైతే ఉంటుందో అంతవరకు 1 డే అటు ఇటుగా చెప్తారు మనకి. ఇప్పుడు మూవీస్ లో మీ రోల్ చేసిన తర్వాత మిగతా రోల్స్ ఎవరైతే హీరో కానీ హీరోయిన్ ఎంట్రీస్ కానీ ఉంటాయి కదా, అవి మీకు చూడనిస్తారా లేదా మీ రోల్ తర్వాత మీకు పంపించేస్తారా? అసలు మనకు ముందర మెయిన్ థింగ్ ఏంటంటే మేడం, మనం షూటింగ్ చేస్తున్నప్పుడు హీరో చేస్తుంది కూడా మనం చూడలేము. మనం చూడనివ్వరు కదా మేడం, మనం చూడలేము. ఎందుకంటే వాళ్ళు చేసేది మనం చేసేది ఒకేలానే ఉంటది. కాకపోతే ఏంటంటే టేక్ ఎక్కువ పడతా ఉంటది. మనం 1 టేక్ చేస్తాం, 2 టేక్ చూస్తాము, అలాంటి ఎక్కువ టేక్స్ వస్తూ ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే మనం ఈపీలో ఉన్నాం కాబట్టి పట్టించుకోం. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఇచ్చారు ఇంకంతే నుంచొని చూస్తూ ఉంటారు, ఏం చేస్తున్నాడు అని. మనకేంటి వాళ్ళతో కూడా మనం వర్క్ చేసినప్పుడైనా పెద్ద ఉండేది కాదు. మా మిస్సెస్ మొన్న పెద్దమ్మ గుడిలో పూజ చేసి పెట్టాం. మెకానిక్ మూవీ ఒకటి రిలీజ్ అయింది, కొబ్బరి కొట్టేశారు, అంత కంప్లీట్ అయిపోయింది. ఒక 1 వీక్లో సినిమా రిలీజ్ అయింది. మా మిస్సెస్, మా పాప వీళ్ళందరూ వచ్చారు పెద్దమ్మ గుడికి. వచ్చి వాళ్ళతో ఫోటో దిగుతారంటారు. నేనంట వాళ్ళతో పాటు నేను చేసా కదా, నేను దిగితే ఎట్లా ఉండేది, మీతో దిగండి. లేదు రా అని చెప్పి దగ్గర మా మిస్సెస్ దిగారు వాళ్ళందరూ. సార్ ఇప్పుడు మరి నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఈ రోల్ చేశారు కదా, మీ రోల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు కదా, మీరు ఒకవేళ మళ్ళీ చూడాలి అనుకుంటే, అంటే మళ్ళీ ఒకవేళ లోపల ఏమవుతుంది మళ్ళీ, లేదా హీరో కానీ హీరోయిన్ కానీ రోల్స్ కానీ మీరు చూడాలనుకుంటే మళ్ళీ అలౌ చేస్తారా మీకు లోపలికి? అంటే అక్కడ వాళ్ళందరూ మనం పంపించేటప్పుడు అందరూ మనకు తెలిసే వాళ్ళే ఉంటారు. మనం 1 వీక్ మనం అక్కడ సినిమాలు చేస్తుంటే వీళ్ళందరూ మనకు తెలుసు కదా, మనం వెళ్ళంగా మన ఎవరు ఆపరు. ముందు మెయిన్ ఏంటంటే మళ్ళీ వెళ్ళాలనే వెళ్ళొచ్చు, మనల్ని ఎవరు ఆపరు. సార్ ఇప్పుడు మీరు షూట్స్ చేస్తేనే ఇన్కమ్ సంపాదిస్తారా, లేదా ఒకవేళ షూట్స్ లేవు అనుకోండి, మీరు అదర్ ఇన్కమ్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ షూట్స్ మీద డిపెండ్ అయి ఉంటున్నారా? ఓన్లీ షూట్ల మీదే డిపెండ్ ఉంటాయి మేడం. వేరే దాని మీద వెళ్ళామనుకోండి మళ్ళీ దాని మీద వెళ్ళిపోతుంది, ఇది తక్కువ అయిపోయింది. ఓకేనా? అందువల్ల ఏంటంటే కంటిన్యూషన్గా దాని మీదే. ఒకవేళ నాకు షూట్ లేదనుకోండి, యాక్టింగ్ నేర్చుకుంటాం. యూట్యూబ్లో యాక్టింగ్ క్లాసెస్ ఉంటాయి, తీస్తా మొత్తం ఎట్లా ఏడవాలి, ఎట్లా నవ్వాలి ఏంటని మొత్తం దాంట్లో ఉంటుంది. దాని ప్రకారంగా నేను చేసుకుంటూ ఉంటాను. సడన్గా ఏడమంటారు, అది రావాలి, ఆ ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ రావాలంటే మనం కొంచెం ప్రిపేర్ అయి ఉండాలి. ఒక ఆడిషన్కి వెళ్ళినా కానీ, ఒక సినిమాలో ఒక ఏడుపు కానీ, నవ్వు కానీ, నీరసంగా ఉంటాం కానీ, అమాయకంగా చేయటం కానీ, అలా ఏం చేయాలంటే ముందు మనం ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. అది యూట్యూబ్ ఛానల్లో వాటిలో చూసుకుంటాం. ఎందుకంటే మనం ట్రైనింగ్ ఇచ్చి మనం క్లాస్కి వెళ్ళాలంటే అంత స్తోమత నాకు లేదండి. ఫస్ట్ ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం ఫార్మర్స్. ఫస్ట్ థింగ్ మా ఫాదర్ ఎక్స్పైర్, ఒక మా మదరు, మా అన్నగారు, మా అక్క మా చెల్లు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. మా అమ్మ మా అన్నయ్య ఒక ఇంట్లో ఉంటారు, మా మిస్సెస్ మా ఫ్యామిలీ ఇంకొక హౌస్లో ఉంటాం మేము. మా అమ్మ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ కన్నా కానీ ఇంకా మా వైఫ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నా బ్యాక్ బోన్ మా వైఫ్. ఇన్స్పిరేషన్ మీ వైఫ్ అంటారు. నేను ఉన్నానురా, వెళ్ళు, నేను చూసుకుంటాను, కష్టమో నష్టం నువ్వు ఆర్టిస్ట్గానే వెళ్ళిరా, ఆర్టిస్ట్గానే రావాలి, నువ్వు నీకంటూ ఒకటి ఉండాలి అని మా మిస్సెస్ పంపించింది. నాకు అదేనండి చాలా బాధ చేసేది. మా మిస్సెస్ చాలా సపోర్ట్ అండి. నేను అందుకే హ్యాపీగా ఫీల్ అవుతాను. అందరూ పెళ్లి చేసుకుంటే వామ్మో పెళ్ళా అంటారు, నాకైతే మాత్రం పెళ్లి చేసుకున్న కాడ నుంచి ఇంకా హ్యాపీ. మా పాప మామూలుగా ఉండదండి,
ఆ అమ్మాయితో అది ఉండేది యూకేజీ, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, అట్లా మాట్లాడింది. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా, మరి స్టార్టింగ్లో మీరు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా కొంచెం అమౌంటే మీకు వచ్చేది కదా, మీరు ఇంటికి పంపిస్తారా? యాక్చువల్గా ఏంటంటే మేడం, మా మిస్సెస్కి వచ్చే డబ్బులు రెంట్ గాను తినడం సరిపోయేది మేడం. మా పాపను మెయింటైన్ చేయడానికి ఉండేది కాదు. ఇక్కడ వచ్చిన ఒక 10,000 వచ్చినాయి అనుకో, నా రూమ్ రెంట్ వచ్చేసి 2,000, నా ఫుడ్ ఒక 2,000, 5,000లోగా అయిపోయి కతిమలకి కంపల్సరీగా ఫోన్పే చేసేస్తాను మేడం. తను వద్దన్నా కానీ, ఎందుకంటే ఏ కాడికి ఏంటంటే అవి వాళ్ళు వచ్చినాయి డబ్బులు, దాన్ని బట్టి మంచి బట్టలు కొనుక్కో, ఇంకా ఇంప్లిమెంట్ చేసుకో, నాకు పంపించద్దు, నీ దగ్గర ఉంచుకో అన్నది. కానీ నాకేంటంటే తను వాళ్ళని వదిలిపెట్టేసి మనం ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు తను అని చెప్పేసి తను అమౌంట్ నేను పంపిస్తాను ఉంటాను, తను కూడా నాకు పంపిస్తాను అంటే నాకైతే చాలా హ్యాపీ మేడం. మా వైఫ్ అయితే నాకు బ్యాక్ బోను. అట్లా అని చెప్పి మా పేరెంట్స్ నేను తక్కువ చేయను. మా పేరెంట్స్ ఏంటంటే మేడం ఫార్మర్స్, తనకు తెలియదండి ఫస్ట్ నుంచి డ్యాన్స్ ఏంట్రా డ్యాన్స్ అది చచ్చిపోయినప్పుడు వేసేప్పుడు డ్యాన్స్లు అవన్నీ ఏంద్రా డ్యాన్స్ అనేది మా అమ్మగారు. నాకు ఏడుపు వచ్చేది, అసలు ఈ విలువని మీకు ఎప్పుడు తెలిసిందో తెలియదు అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మ లేదు, నా కొడుకు వచ్చారు, మా కొడుకు సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది అని చెప్పేసి 10 మందిని తీసుకుని వెళ్తుంది సినిమాకి. సల్లరి అందరూ వెళ్ళారు. నేను మా కాలేజ్ అని చెప్పేసి హిందీ పిక్చర్ ఇక్కడ హిందీ, తెలుగు, బెంగాలీ జరుగుతుంది, షూట్ జరుగుతుంది 25 days రామోజీ ఇన్స్టిట్యూట్లో. యాక్చువల్గా నేను ఆ మెకానిక్ మూవీకి నేను ఉండాల్సింది, అయితే నేను ఇక్కడే ఉండిపోయి నాకు డేట్లు రావడానికి వెళ్తాను లేదు. ఇంక అందుకని చెప్పేసి మా పేరెంట్స్ మా అన్న సపోర్ట్ తీసుకొని మా అన్న చేత అందరినీ చూసిచ్చేసి మా ఫ్యామిలీ మొత్తానికి సినిమా చూడండి. అప్పుడు మా అమ్మ అయితే మామూలు ఎప్పుడు అమ్మ బయటికి చెప్పదండి, మనసులోనే పెట్టుకునేది అమ్మ. మా అమ్మ అనుకునేది, నేను అంటాను అమ్మ నువ్వు చూడలేమో లేదురా నేనే ఫస్ట్ వెళ్ళాను రా అనేది మా అమ్మ. పాపం చూసింది, వెళ్ళింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి కొంచెం అమౌంట్తోనే మీరు చేశారు కదా, అలా ప్రజెంట్ ఇప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కదా, సో బిఫోర్ అంతే కొంచెం డబ్బులే వచ్చేవి కదా, అప్పుడు మీ వైఫ్ ఇంకా ఎన్ని డేస్ ఇలా చేస్తావు ఇంటికి వచ్చా అని ఏ రోజు అనలేదా? అలా ఏం అనలేదు మేడం. అలా పేమెంట్ గురించి అసలు మా ఇద్దరు డిస్కషన్ రాదు మేడం. అంటే పేమెంట్ కాదు కానీ ఇంకా ఎంత ట్రై చేస్తున్నా సరే ఇంకా మనం అంత తొందరగా గ్రోత్ లేదు కదా, ఇంకా చేసింది చాలు వచ్చేసా అని ఏ రోజు అనలేదా? అలా అనలేదు మేడం. ఎందుకంటే ఇక్కడ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా 2 సినిమాలు చేయడానికి గగనం. అవును. అలాంటిది నేను వచ్చింది 3 yearsలో 1 year దాకా నేను ఇక్కడే రూమ్లో ఉండి అన్నీ చూసాక ఏ పలానా ఏరియాలో ఎక్కడ దొరుకుతుంది. నేను 2 years స్టార్ట్ చేసింది. ఈ 2 yearsలో 12 movies అంటే మామూలు విషయం కాదు మేడం. గ్రోతింగ్ కనపడుతుంది ఫస్ట్. ఒకప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు కూడా ఫోన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు సినిమాలో చూసి అరే భలే మంచిగా సెట్ అయ్యారా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మూవీకి నాకు కూడా చెప్తాం, మనం అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు. సార్ ఇప్పుడు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు కదా, మరి మీ బిఫోర్ లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీ లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు సెటిల్ మేడం. సెటిల్ అంటే ఏం లేదు మేడం, నేను సాధించాల్సింది చాలా ఉంది, నేను ఎంతే సాధించింది. అయితే ఒకటి చేసే కొద్దీ ఇంకా చేయాలనిపించింది కానీ ఆగిపోవడానికి ఉండదు. సో ఏంటంటే నేను సాధించాల్సింది చాలా ఉంది. మెయిన్ థింగ్ చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మా మిస్సెస్ కూడా 5 years 6 years దాకా నన్ను కలియదు, మంచి నేమ్తో నేను వస్తాను అని మా మిస్సెస్తో మా ఫ్యామిలీతో మొత్తం చెప్పాను. ఓకే నువ్వు సాధిస్తారు, నీ సంగతి నాకు తెలుసు అని చెప్పేసి మా పేరెంట్స్ కూడా అంటున్నారు ఇప్పుడు. మరి మీ మిస్సెస్ పాప ఎక్కడ ఉంటారు సార్? మాది గుంటూరు మేడం. యాక్చువల్గా మాది గుంటూరు గోరంట్ల మేము ఉండేది. మా మిస్సెస్ మా పాప గోరంట్లో ఉంటారు. మా అమ్మ మా అన్నయ్య అమరావతి రోడ్డు సత్రం సెంటర్. ఓకే, ఫ్యామిలీని వదిలి మీరు ఇక్కడ ఒక్కళ్ళు ఉంటున్నారు? అందరం వదిలేసేసి ఎలోన్గా ఉంటున్నాయి ఇక్కడ. మరి మీకు అప్పుడప్పుడు మరి మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ గుర్తొచ్చినప్పుడు ఇంటికి వెళ్తుంటారా? అది కంపల్సరీ మేడం. ఎందుకంటే అంటే ఒకవేళ మీకు గుర్తొచ్చినప్పుడే మీకు షూట్ డేట్స్ పడితే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఫస్ట్ షూట్ మేడం. ఎందుకంటే మనం ఏంటంటే పేరెంట్స్ వదిలేసేసి ఇక్కడ దేనికి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే ఓకేనా. దాని గురించి వాళ్ళు అంటే నేను ఇక్కడ కంఫర్టబుల్గా చూసుకుంటా. ఫస్ట్ ఒకటేంటంటే రాఖీ పండుగ వస్తుంది రేపు, కంపల్సరీగా వెళ్ళాల్సిందే మా అక్క దగ్గరికి. నేను ఎక్కడ ఉన్నా కానీ మా అక్క దగ్గరికి వెళ్ళాల్సిందే. మా అక్క అంటే చాలా ఇష్టం. మా అక్క అనే కానీ మా చెల్లి కానీ మా అక్క కానీ మా అన్న కానీ అందరూ నాకు ఇష్టమే. ఎక్కువగా ఏంటంటే మా అక్క దగ్గరికి వెళ్తే నా కష్టాలు మొత్తం చెప్పుకుంటూ ఉంటా. ఏదో ఒకటి ఉంటే కదా నా అక్క తమ్ముళ్ళు అంటే ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాం. అదే బాగా క్లోజ్.
రాఖీ పండుగ రోజు వెళ్ళి ప్రతి ఇయర్ మా అక్క దగ్గరికి వెళ్తాను. సార్ మరి విలన్ అంటేనే ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి కదా, మరి ఫైటింగ్ సీన్స్ లో మీ లెగ్ కానీ హ్యాండ్ కానీ ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయ్యాయా? అయినాయి మేడం, చాలా అయ్యాయా? చాలా అయినాయి మేడం. యాక్చువల్గా ఏంటంటే జై హో జనార్దన్ ఒక మూవీ ఉంది, దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ కోసం వెళ్ళా, ఆ సార్ మన కట్అవుట్ చూసి మెయిన్ రోలే ఇచ్చారు. మనకి ఫైట్లు ఏంటంటే కింద బెడ్ అని వేస్తూ ఉంటారు ఫైట్లకి. ఫైట్ మాస్టర్ అని శివ మాస్టర్, నీ కటోకి బెడ్లకి ఇట్లా ఉండకూడదు, రియల్గా నువ్వు చేయాల్సిందని చెప్పేసి. హీరో ఏంటంటే నన్ను ఇక్కడ కొడతాడు, నేను కింద పడిపోవాలి, కింద బెడ్ ఉండేది యాక్చువల్గా. సార్ బెడ్ లేదు సార్ అని, రియల్గా చేయాల్సిందే అని చెప్పేసి పెట్టి కొట్టంగానే నేను ఇష్టపడ్డంగానే ఎముక ఇరిగి టక్కన సౌండ్ వచ్చింది. కామన్ ఆ మూమెంట్లో మాకేం అర్థం కాదు. ఇది కొంచెం వాచింది, వాచి మా ఫ్రెండ్ ఒక మల్లేషన్ ఒక అతను ఇలా ప్రెడ్ చేశాడు. చేసిన తర్వాత పొద్దున్నే పొన్నుకొని లేస్తుంటే ఈ చేయి లగవట్లా, ఏంది ఈ చేయి లగవట్లేదు అని చెప్పేసి కింద హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఫ్రాక్చర్ అయింది అర్జెంట్గా. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎవరు తెలియలేదు. గుంటూరు వెళ్ళిపోయి మా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఇంకెమ్మంటే 1 month ఇట్లా. అయ్యయ్యో, మా సార్ కూడా తెలియదు, నేను ఎవరు చెప్పాల. మామూలుగా ఏంటంటే ఇదంతా కొంచెం వాచిందని చెప్పేసి మన వాళ్ళు జంటు బాగా రాశారు, ఓకే అయిపోయింది. తర్వాత చూస్తే ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయేసరికి 1 month అంతే ఉన్నా. తర్వాత నెక్స్ట్ ఒక 2 months 3 months తర్వాత మా సార్కి చెప్పాను, సార్ ఇలా ఫ్రాక్చర్ అది చెప్పొచ్చుగా, నేను చేయించాను పాపం అన్నారు. ఆయన చాలా మంచోళ్ళండి, మా డైరెక్టర్ సార్ చాలా మంచోళ్ళు, చెప్తే చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఆయన కోపం అంటే తెలియదండి. ఫైట్ ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, ఏం చేసినా పక్క నుండి కళ్యాణ్ అలాగా ఇలా చేసుకో, ఇలా పెట్టుకో, ఫేస్ ఇలా పెట్టాలి, నవ్వు ఇలా పెట్టాలి అని మొత్తం గైడెన్స్ ఇస్తారనమాట. కోపం అంటే తెలియదండి, నాకు చెప్పొచ్చుగా నేను చూపించాను కదా అని చెప్పేసి అని అన్నారు. చెయ్యి ఇరిగిందండి, ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది, 1 month ఉన్నాను. ఎమ్మటనే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫైట్. అంటే మీరు షూట్స్ లో అదే షూట్ లొకేషన్ లో కానీ అన్ఎక్స్పెక్టెడ్ మీకు ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ డైరెక్టర్ గారు మిమ్మల్ని చూసుకుంటారా సార్? మరి అది కంపల్సరీ మేడం. అంటే అందరు డైరెక్టర్స్ అలానే ఉంటారా? అంటే నేను చేసిన సినిమాలో డైరెక్టర్లు మాత్రం కంపల్సరీగా ఎవరికైనా ఫైట్లో చాలా మంది దిగిందని గబాల్ని. యాక్చువల్గా అంటే ఫైట్లు అంటే ఒక పక్కన అంబులెన్స్ అన్నీ ఉంటాయి, టక్క వచ్చి సలార్లో కూడా ఎముకలు ఇరిగిపోతే ఎమ్మటనే బోన్ ఫ్రాక్చర్ అయితే ఎమ్మటనే అంబులెన్స్లో తీసుకుని వెళ్ళిపోయి చేయించాను. కంపల్సరీగా దానికి ఫైట్లు అంటే కంపల్సరీగా ఉంటుంది మేడం. మీరు పవన్ కళ్యాణ్, రవితేజ గారితో మూవీ చేశారని కూడా విన్నాను, మరి అవి ఏ మూవీస్? మరి వాళ్ళు మీతో సెట్లో ఎలా ఉండేవారు సార్? రవితేజ గారితో మూవీ చేశాను మేడం, ఏగల్ అని. యాక్చువల్గా ఏంటంటే రవితేజ గారు గన్ను పెట్టి కాలుస్తారు, మేమందరం పడిపోతాం. షార్ట్ ఏంటంటే ఆల్రెడీ పడిపోయి ఉన్నాం, ఇలా పడిపోయి ఉన్నాను. అంతలోకి రవితేజ గారు నా సైడ్ నుంచి ఇలా నడుచుకుంటూ రావాలి. కరెక్ట్గా రవితేజ గారు నా దగ్గరికి వచ్చి ఆగారు. ఆగంగానే నేను ఎమ్మటి లేచాను, రే నువ్వెందుకు లెగుతున్నావు, నేనరా పరిగెత్తాల్సి, నువ్వు కొనుక్కోరా అని చెప్పేసి రవితేజ డైలాగ్ పెట్టారు. ఇంకెమ్మంటే కొనుక్కున్నా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమలు చేశానండి, మన బాబుడియల్ సార్ పక్కన చేశాను. బాబుడిసిఎల్ నా దగ్గర నుంచి బల్లం తీసుకుంటారు, ఎమ్మటి నేను కత్తి తీసి ఇలా పెట్టి ఇలా చూపించడము. చాలా మంచి రోల్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ సార్ది. పవన్ కళ్యాణ్ సార్ చాలా డీసెంట్ అండి, సెట్లో ఎవరితో మాట్లాడు. సార్ షార్ట్ ఉందా అంతవరకు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళే ముందులా నేను ఒక్కనే అడిగా, సార్ బాగున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. అసలు యాటిట్యూడ్ అసలు చూపించారు. ఇంకో చేశాను మేడం, మన గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పేసి అజిత్ సార్ చూశాను మేడం. అసలు అజిత్ సార్ అయితే ఇంకా మంచోళ్ళు మేడం. చెట్లో వస్తారా ఫస్ట్ జూనియర్ ఆర్టిస్టులని షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్కి ఒక కన్ను బాగోలా, పాపం డబ్బులు చూపించుకోవడానికి లేదు, కన్ను చూపించుకోవడానికి డబ్బులు లేవు. అయితే ఇంకా సార్ అప్పుడప్పుడు తీసుకెళ్ళిపోయి ఎంత 1,00,000 2 లక్షలు పెట్టేసి బాగు చేయించి పంపించారు. అంత చాలా మంచోళ్ళు అండి అజిత్ సార్. మొన్న 300 మంది 400 మందికి ఫొటోస్ ఇచ్చారండి, 4 గంటల సేపు నుంచున్నారు. చాలా మంచోళ్ళు అండి ఫుడ్ విషయంలో కూడా. పవన్ కళ్యాణ్ సార్ కూడా అంతెందుకు, మన అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుందంటే జూనియర్ ఆర్టిస్టులకి కంపెనీ ఆర్టిస్టులకి రైస్ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చారు. చూడంగా రైస్ చూడంగా ఏదో పొడి పొడిగా ఉంది, ఏంది ఎట్లా ఉందని చెప్పేసి ఫోన్ ఆపి చూస్తే రైస్ బాగోలేదు. ఎమ్మటే పవన్ కళ్యాణ్ షూట్ ఆపిచ్చేసి నాకు ఇచ్చే రెమ్యునరేషన్లో తగ్గించుకొని వాళ్ళకి పెట్టండి, నేనేది తింటానో వాళ్ళది తినాలని చెప్పేసి అప్పటి నుంచి అండి పవన్ కళ్యాణ్ సార్ ఏ షూట్ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే
మంచిగా పెట్టి అందరం మంచిగా చూసుకుంటాం. ఇప్పుడు హీరోయిన్స్ విషయానికి వస్తే హీరోయిన్స్ కి హీరోకి ర్యాపోస్ ఎలా ఉంటాయి సెట్ లో, మీకు హీరోయిన్ కి ర్యాపో ఎలా ఉంటుంది సార్? మాకు హీరోయిన్కి ర్యాపో ఉండదు మ్యామ్. ఎక్కువగా అడిగి ఏంటంటే హీరోకి విలన్కి, విలన్కి హీరోకి అలా ఉంటుంది, కానీ హీరోయిన్కి చాలా తక్కువ. విలను ఏదో రేప్ చేసినప్పుడు మేమంతా ఉండి దగ్గరుండి మనం వచ్చి అలా చేయడం తప్ప ఎక్కువగా హీరోయిన్స్తో ఉండదు. కానీ హీరోయిన్స్ కూడా చాలా మంచోళ్ళండి. ఏదో ఇక డ్రెస్సులు సరిగ్గా వేసుకోరు అని చెప్పి బయట కామెంట్ అనే కానీ చాలా మంచోళ్ళు మేడం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. మరి మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా, అన్ని మూవీస్ లో మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి మేడం. నేను చెప్పాలంటే కొంచెం ప్రౌడ్గా చెప్తాను. పర్లేదు, గట్టిగా చెప్పండి మా కోసం, మా వ్యూయర్స్ కోసం. నేను ముందే చెప్పా, నువ్వు నా మాట వినలా. వాడు మనల్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు నానా. వాడు మరుక్షణం చంపటం మాత్రం ఫిక్స్. చాలా బాగా చెప్పారు. మరి మీరు ఇన్ని మూవీస్ లో ఏదైనా హీరో యాటిట్యూడ్ చూపించడం అలా అయినా చేశారా సార్ ఎవరైనా? యాటిట్యూడ్ అంటే మాత్రం ఎవరు లేదు మేడం. అందరూ చాలా మంచోళ్ళే అండి హీరోలు. నేను చేసిన అల్లు అర్జున్ గారు, రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారు, అజిత్ సారు, ప్రభాస్ సార్, వీళ్ళందరూ మంచోళ్ళు కదా మేడం. యాటిట్యూడ్ ఎందుకు చూపిస్తారు మనం? అంటే హీరోస్ అనే కాదు, మిగతా వాళ్ళు ఎవరు, డైరెక్టర్స్ కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా? హీరోయిన్స్ అయితే లేదు మ్యామ్. ఎవరితో మీకు ఏం కాంప్లికేషన్స్ ఏం లేవన్నమాట? ఇప్పుడు వరకైతే ఏం లేదు, హ్యాపీ. ఎందుకంటే మనం అందరితో కలిసిపోతాం కాబట్టి మనకు కాంప్లిమెంట్ రాదు మేడం. అదే కలిసిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. కలిసిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటాము నా వరకు. ఇప్పుడు సినిమా అంటే అది చాలా పెద్ద ప్రపంచం, చాలా మంది క్యారెక్టర్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ నాకు తెలీదు, మీరు ఒక ఆర్టిస్ట్ కదా. సో ఇప్పుడు మీకన్నా హయ్యర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే, ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు కదా, కొంచెం వాళ్ళకి చిన్నోళ్ళని కొంచెం చిన్న చూపు చూడడం, లైక్ సెట్స్లో ఏమైనా కావాలని గొడవ పెట్టడం, అట్లా సెట్స్లో ఏమైనా మీరు ఫేస్ చేశారా? అలా ఏం లేదు మేడం. అంటే యాక్చువల్గా ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళంతా ఒక చోట చేస్తారు. కంపెనీ ఆర్టిస్టులు అందరూ కూర్చుంటేనే వాళ్ళు వస్తేనే భోజనం పెడితే వీళ్ళు తింటారు. ఇంకా ఆర్టిస్టులు అనుకోండి, వాళ్ళు సపరేట్గా అసిస్టెంట్లు వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళకి అలా ఏమి ఉండదు మేడం, ఎవరు వాళ్ళే ఉంటుంది. అంటే గొడవలు అంటే ఎక్కడ ఉంటాయి, జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర కొంచెం. అంటే వాళ్ళు మంచోళ్ళు అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక సినిమాకి జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే సినిమా లేదండి, అది పక్కా. హీరో లేకపోతే ఇంకో హీరో పెట్టుకుని జూనియర్ ఆర్టిస్టులు లేదంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు రాజమౌళి సార్ది సినిమా ఉంటుందండి, దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ కావాలంటే 1000 మంది 2000 మంది వాళ్ళు ఉంటేనే సినిమా అయింది. అదన్నీ కాదు, ఏ సినిమా అయినా సరే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లేనిదే సినిమా లేదు మేడం. వాళ్ళకి ఏంటంటే తెలియదు, చదువుకోలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దాంట్లో, అందువల్ల గొడవ పడుతూ ఉంటారులే. కానీ యాక్చువల్గా ఇప్పుడైతే అదేం లేదు మేడం. అంటే మీరు ఎవరితో గొడవలు ఏం ఫేస్ చేయలేదు? లేదు మేడం, నేనైతే. ఎందుకంటే నేను వచ్చిందే ఇబ్బంది నుండి వచ్చినప్పుడు అది తెలుసు కాబట్టి, ఒకవేళ ఇబ్బంది అయినా పక్క వచ్చేసి మనతో బాధపడి మా మిసెస్ చెప్తా, అరే ఇలా ఉందరా, నా మనసు బాగాలేదురా అంటే, ఫస్ట్ అనేది వచ్చేసి నువ్వు ముందు 2 రోజులు ఉండి వెళ్తూ అనేది ఆ ఛాన్స్ ఇవ్వండి. నేను అదేం లేదు, ఒక 5 నిమిషాలు అయిపోయింది మర్చిపోయాలి అని చెప్పి అలా. మీరు లోగా ఫీల్ అయినప్పుడు మీ వైఫ్కి కాల్ చేసి చెప్తారనమాట, మీ వైఫ్ మిమ్మల్ని రమ్మంటది, మీరేమో సర్దుకుని ఉండిపోతారనమాట ఇక్కడే. యాక్చువల్గా ఏంటంటే నువ్వు ఎంట్రీ ఇచ్చేటప్పుడు అది నాకు వీడియో అంతే పెట్టి చూపించురా అని చెప్పి మా మిసెస్ ఫోన్ చేసింది నాకు. తనకి ఏంటంటే చాలా చాలా ఇష్టం, ఏంటంటే ఇండస్ట్రీలో ఒక మంచి నేమ్ తీసుకొని నీకంటూ ఒకటి ఉండాలనేది తన కోరిక. పాపం పసిపిల్ల అంటే ఒకళ్ళే చూసుకుంటే చాలా కష్టం అండి. ఇప్పుడు అందరూ ఉంటే ఇంట్లో వాళ్ళు, తాతయ్య, అమ్మమ్మ, నాయన వీళ్ళందరూ ఉంటేనే పిల్లలు మాట ఇంట్లో, తను ఒక్కటే మొత్తం చూసుకొని చాలా కష్టపడుతున్నాడు సార్. ఇప్పుడు షూట్స్ చేసేటప్పుడు హీరోస్కి విలన్కి గొడవలు ఉంటాయి కదా, మీరు నిజంగానే హీరోని కొడతారా, లేకపోతే అక్కడ ఏమైనా సెటప్ ఉంటుందా సార్? సెటప్ ఉండేది, కానీ మనం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం కాదు కదా. నా గుండె ఎన్నిసార్లు పగిలిందో ప్రతి ఫైట్లో. మెకానిక్ మూవీలో పగిలింది, సర్లాల్లో తగిలింది. సర్లాల్లో తగలేదు కానీ మెకానిక్ మూవీ, జై హో జనార్దన, సడన్గా పడిపోవాలి. ఫైటర్లు ఏంటంటే వాళ్ళకి అదే పని కాబట్టి వాళ్ళకి ట్రిక్స్ తెలుసు, ఇట్లా పడితే ఇలా తల ఇట్లా అనుకోవాలి, అది ఇట్లా అనుకోవాలి, ఇట్లా రియాక్షన్స్ అయి ఉంటాయి. మనం ఆర్టిస్టులం కదా, మనం ఏంటంటే వాళ్ళంతా చేసినట్టు మనం చేయలేం. ఛాన్సాలు గుండె పగిలిపోయిందండి, దెబ్బలు తగిలినాయి. ఇట్లా పంచి కొడతారు, మనం ఎట్లా అనబోయి ఇట్లా అంటాం, తప్పకుండా తగిలిద్ది. ఇంకా అంటాను కూడా లేదు, మళ్ళా స్టార్ట్ అంటారు మళ్ళా. అంటే మీరు ఇలానే ఇప్పుడు గుండెతో కనిపిస్తున్నారు కదా, అంటే మూవీస్ లోకి రావాలి, ఇలా హైట్ గా ఉన్నాను, విలన్ లా కనిపించాలని ఈ కాస్ట్యూమ్, ఈ సెటప్ ఇలా ఉన్నారా, లేదా స్టార్టింగ్ నుంచి మీరు హెయిర్ పెంచుకోవట్లేదా? లేదు మేడం, యాక్చువల్గా నాకు హెయిర్ ఉండేది. ఇక్కడ ఏంటంటే మనకి
ఏదైనా డిఫరెంట్గా ఉండాలి. ఒక మనిషి డిఫరెంట్గా ఉంటే మనం షూట్లో తీసుకుంటారు వీళ్ళు. నేను వచ్చినప్పుడు అంత మామూలుగా ఉన్నా, ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఎప్పుడైతే నేను గుండు చేయించుకున్నానో, ఇక వెనకాల గీత ఉండిద్దండి, అవునవును ఉంది. ఆ గుండు చేయించుకున్నానో అప్పుడు నాకు షూటింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారండి, ఒక సాంగ్ చేద్దువి అని చెప్పి సెంటర్ కొలత ఇలా కట్టుకుంటారు చూడండి మనం, అది సాంగ్ చేద్దువి రియల్గా గణపతి కాంప్లెక్స్ ముందు చేద్దువి, అప్పుడు నీ యాటిట్యూడ్ అంతా బయటపడిద్ది, అప్పుడు నీకు ఏదైనా అవకాశాలు వస్తాయని చెప్పేసి అన్నాను. ఇంకా పాపం మొన్న రెడ్డి గారు అని చెప్పేసి ఇంకా ఆయన మంగళ షాప్ దగ్గర తీసుకెళ్ళిపోయి చేపించాడు. చేపించిన తెల్ల నుంచి ఆయన దొరకడం కష్టమైపోతున్నాడు. ఆయనేమో ఒక సాంగ్ ఉందంటాడు, నాకేమో సినిమాలేమో పాపం అతని వల్లే మనకు వచ్చింది, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. ఇప్పుడు లోబో ఉన్నారు, లోబో సార్ ఉన్నారు, అదో చెప్పు ఇదో చెప్పు, అలా ఏదో ఒకటి అంటే అందరిలో ఒకలాగా ఉంటే మనల్ని ఎవరు గుర్తించలేదు. ఒక స్పెసిఫిక్ గా మీరు ఇలా రెడీ అయ్యారనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా అందరు గుర్తుపడుతున్నారు అనమాట. అందరూ, కొంతమంది ఏమో దాదాపుగా అందరూ సలార్ కళ్యాణ్ అంటారు, కొంతమంది ఏమో గుండు కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఫేమస్ అయిపోయింది. అంటే మీ గుండె మిమ్మల్ని ఫేమ్ తెచ్చింది అనమాట. ఓకే, మరి షూట్ లో టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? మరి అందరూ టైంకి వస్తారా సెట్ లోకి షూట్ అనగానే? మేడం, ఈ సినీ ఫీల్డ్ లో మనం నేర్చుకోవాల్సిందే టైం సెన్స్. టైంకి మనం వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కానీ మనం టైంకి ఉన్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు మనకి. మిగతా వాళ్ళు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అందరూ సెట్ కి టైంకి వస్తారు మేడం, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మాకు షూట్ జరగదు కదా. మనం మళ్ళీ నా కాల్ షూట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే డిలే అవుతుంది కదా. అందువల్ల ఏంటంటే కంపల్సరీ టైమింగ్స్ అయితే తీసేసుకొని 6 to 6 కాల్ షీట్, లేదనుకుంటే 1 hour అటు ఇటుగా. ఆర్టిస్టులు కానీ కంపెనీ ఆర్టిస్టులు కానీ 1 hour అటు ఇటుగా ఇస్తూ ఉంటారు. మరి NBK 109 మూవీలో కూడా చేశారని విన్నాను. మరి బాలయ్య బాబుతో కూడా సినిమా చేశారు కదా, మరి బాలయ్య బాబు సెట్ లో ఎలా ఉంటారు? మీతో ర్యాపో ఎలా ఉంటుంది బాలయ్య గారిది? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం అండి 1BK 109 అని చెప్పేసి బాబీ సార్ డైరెక్షన్ లో చేశారు. అయితే 1 day వెళ్ళాను షూట్కి. దాంట్లో ఏంటంటే ఏనుగు దంతాల కేసులో నేను ముద్దని ఇట్లా ఉండాలి, పోలీసు బాలకృష్ణ గారు వస్తారు, వాళ్ళ ముందు నేను ఇట్లా కూర్చొని ఇట్లా ఉండాలి, అది షార్ట్. బాలకృష్ణ గారు అయితే ఆ షార్ట్ నెక్స్ట్ అంటే బాలకృష్ణ సార్ అయితే ఒక షార్ట్ అయిపోగా నెక్స్ట్ షార్ట్ నాది. బాలకృష్ణ గారు ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు, మామూలుగా ఉండరు. చిన్నపిల్ల ఇంటర్మీడియట్ 10th ఇంట్లో ఎట్లా ఉంటారో అట్లా అటు ఇటు పోవటం, అందరితో మాట్లాడటం, కళ్ళు వేసుకుని మాట్లాడటం, చాలా సరదాగా ఉంటారు బాలకృష్ణ గారు. నాకు నచ్చేది అది బాలకృష్ణ గారు. అందరూ కోపం అంటారండి, బాలకృష్ణ గారు చాలా మంచోళ్ళండి, చాలా మంచోళ్ళు. సెట్స్ లో అంత కోపంగా ఏమి ఉండరు అన్నమాట. అసలు ఉంటారండి, చాలా మంచోళ్ళు. నాకు తెలిసినంత వరకు ఆయన అంత మంచితనం ఇంకొకరు ఉండదు మేడం. అందరూ అనుకుంటారు చెల్లిస్తుంది కోపం ఆయన ఎరుగా, అలా ఏం లేదు మేడం, చాలా మంచోళ్ళు. ఏదైనా మొహం మీద మాట్లాడే పనికిరారు మేడం, పక్క నుండి మెల్లి అలాగే పనికొస్తారు. మొత్తానికి జై బాలయ్య అంటారు. అవును, జై బాలయ్య. నేను ఫ్యాన్స్ కాకపోయినా కానీ ఒక మంచి ఫ్యాన్స్ అనేది ఏంటంటే అది మన ఇష్టం. పవన్ కళ్యాణ్ నాకు బాగా ఇష్టం, బాలకృష్ణ కూడా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఆర్టిస్ట్ ప్రకారంగా నాకు ఇష్టం. ఈయన ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆయన కారు మీద వాయించుకుని నేను కూడా చేయాలని చెప్పి ట్రై చేశాను. మరి మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుని ఈ పొజిషన్కి వచ్చారు కదా, మరి మీలాగే చాలా మంది కూడా ఆర్టిస్టులు అవ్వాలని హైదరాబాద్కి వస్తుంటారు. మరి వాళ్ళందరికీ మీరు ఒక మంచి మెసేజ్ ఏమి ఇస్తారు సార్? నేను చెప్పేది ఏంటంటే అందరూ కష్టపడతారు, కానీ ఇక్కడ ఏంటంటే ఆగిందంత అన్న అదృష్టం ఉండాలి. మెయిన్ థింగ్ యాటిట్యూడ్ ఏంటంటే అందరూ చూపిస్తారండి, అలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ మనం కష్టం అనేది పడుతూ ఉంటే కంపల్సరీ ఫలితం అనేది వస్తుంది మేడం, రాకుండానే ఉండదు. కాదు వెయిట్ చేయాలి, పేషెంట్తో ఉండాలి. ఒక 2 years అవ్వచ్చు, నాకు 2 years అయింది, ఒకరికి 5 years అవ్వచ్చు, ఒకరికి 7 years అవ్వచ్చు, కానీ కొడతారు, సినిమా హిట్ కొడతారు, మంచి ఆర్టిస్ట్ అవుతారు. పేషెన్స్ ఉండాలి ముందు మెయిన్. మొత్తం మీద మీలాగా మంచి పొజిషన్కి ఇక్కడికి రావాలంటే ఫస్ట్ వాళ్ళకి పేషెన్స్ ఉండాలి అంటారు. అవును మేడం. సార్, మరి ఇప్పుడంతా ఓకే, లైఫ్ స్టేబుల్గా ఉంది మీది. మరి కరోనా టైంలో అప్పుడు షూట్స్ ఏం లేవు కదా సార్, అప్పుడు మీ పొజిషన్ ఎలా ఉండేది? కరోనా టైంలో బాగా ఇబ్బంది పడే మేడం. కరోనా టైంలో ఏంటంటే షూట్లు ఏం లేవు, నాతో పాటు డ్యాన్సర్లు, అంటే అప్పుడు నాకు డ్యాన్స్ ఇష్టం అని చెప్పాను కదా, అప్పుడు డ్యాన్సర్లు కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలని ఒక తపన ఉండేది నాకు. అప్పుడు ఏం చేశానంటే నా ఫ్రెండ్ చైతన్య విజయకర్ అని చెప్పేసి, నా ఫ్రెండ్ చాలా మంచిదండి, దానాలు చేయాలంటే వాడు ఫస్ట్ ఉంటాడు ముందు. అయితే డ్యాన్సర్లకి ఆర్టిస్టులకి అందరికీ ఇవ్వాలని చెప్పేసి రైస్, నూనె ప్యాకెట్, నూడిల్స్ ప్యాకెట్, సాల్ట్, మనకి కావాల్సిన వరకు ఒక 1 week 1 monthకి
అలా మొత్తం డ్యాన్స్ మొత్తం ప్రొవైడ్ చేయించాం మేడం. అప్పుడు అందరు నా వల్ల కాలేదు, కానీ నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. అప్పుడు మనం కంపల్సరీ చేయాలి. అవును. అందువల్ల నా ఫ్రెండ్ దగ్గర ఇలా చేద్దాం డ్యాన్స్ వాళ్ళకి ఇలా అంటే అక్కడ అందరిని పిలిపించేసి అందరికీ రైస్, నూనె ప్యాకెట్స్, డ్యాన్సర్స్కి, ఆర్టిస్టులు అందరికీ పంచాం మేడం. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. సో మొత్తానికి మీ లైఫ్ జర్నీ ఇలా అయిందనమాట. మరి అప్కమింగ్ మూవీస్లో ఏమైనా చేస్తున్నారా సార్? అప్కమింగ్ నిన్నే మేడం రాజు తరుణ్ది చేశాను మేడం, వెబ్ సిరీస్ చేశాను. యాక్చువల్గా ఈ 12 సినిమాలో 3 మూవీసే ఓపెన్ అయినాయి మేడం, రిలీజ్ అయినాయి. రేపు నెక్స్ట్ మంత్ ఉన్నాయి మేడం. జై హో జనార్దన్ ఒకటి ఉంది, సూర్యవర్మ, ఓల్డ్ సిటీ దేవా, పుష్ప 2. పుష్ప 2లో కూడా చేశారనమాట. మళ్ళీ అదే వీరమల్లి పవన్ కళ్యాణ్ సార్ది, మా కాళీ అని చెప్పేసి నితిన్ దేవసేన హీరోయిన్, ఆమెతో చేశాను. 143 చేశాను. 143 అంటే మళ్ళీ మీరు ఒక 5 years బ్యాక్ వచ్చిన మూవీ అది కాదు, ఇది కొత్తది మేడం. 143 దాదాపుగా అప్కమింగ్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఒక 7 మూవీస్ దాకా రిలీజ్గా ఉన్నాయి. ఓకే కళ్యాణ్ గారు, ఇంకా మీరు చాలా మూవీస్లో మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఈ రోజు ఒక మంచి ఆర్టిస్ట్ తో ఈ తెలుగు ఇండస్ట్రీలో అతను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు మూవీస్ అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.